వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలి అంటే మార్కెట్లో చాలా కోర్సెస్ ఉంటాయి. బట్ మనకి సెట్ అయ్యే కోర్స్ ఏంటి, అలాగే మన కెరియర్ గైడెన్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే తెలుసు కదా, అమీర్పేట్లో దెర్ ఇస్ అన్ అమేజింగ్ ఇన్స్టిట్యూట్, క్వాలిటీ థాట్, టాప్ రేటెడ్ ఇన్స్టిట్యూట్. ఆ ఇన్స్టిట్యూట్ నుండి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫ్యాకల్టీ సుబ్బరాజ్ గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హాయ్ మేడం. సో మార్కెట్లో చాలా కోర్సెస్ ఉంటాయి, కుప్పలు తెప్పలుగా ఉంటాయి, ఇన్స్టిట్యూట్స్ కూడా అలాగే ఉన్నాయి. బట్ క్వాలిటీ థాట్ అనేది ఆల్వేస్ స్టాండింగ్ అపార్ట్గా ఉంది. సో దీంట్లో ఎలాంటి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం కెరియర్ గైడెన్స్ ఎలా ఇస్తారు మీరు? సో కెరీర్ గైడెన్స్ వచ్చేటప్పటికి క్వాలిటీ థాట్లో కెరీర్ గైడెన్స్ అనేది టెక్ బేస్డ్ కంప్లీట్గా. సో క్వాలిటీ థాట్ ఓకే, అంతే. సో మేము వాట్ వీఆర్ డెలివరింగ్, మా పేరు కూడా అదే. సో రమణ సార్ ఇక్కడ ఏం చేస్తారంటే, వచ్చిన ప్రతి లీడ్ అంటే ప్రతి స్టూడెంట్ డిగ్రీ అయిపోయినా లేదా డిగ్రీ చదువుతున్నా, జనరల్గా రమణ సార్ సజెస్ట్ ఏం చేస్తారంటే, చదువుతున్నప్పుడే నిర్ణయం తీసుకోమంటారు. మీ డిగ్రీతోటి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డిగ్రీ మీరు ఏమవ్వాలి అనే ఒక ఆలోచన మీ డిగ్రీలో వచ్చేయాలి. ఓకే, ఏమవుతున్నప్పుడు మీకు డిగ్రీ అయ్యేటప్పటికి యూ విల్ బి గెట్ ఏ గుడ్ జాబ్. క్లారిటీ ఉంటుంది, ఫస్ట్ చాలా క్లారిటీ ఉంటుంది. ఒక మీరు ఇంటర్న్షిప్ చేయొచ్చు, 2-3 ఇంటర్న్షిప్స్. సో మీరు ఎంజాయ్ చేయొచ్చు. డిగ్రీలో జనరల్గా మనం కోరుకునేది ఎన్ని చెప్పినా డిగ్రీలో కొంచెం ఎంజాయ్మెంట్ అని చేయాలనుకుంటాం. ఓకే, దెన్ యూ కెన్ డూ ఇట్, బట్ డైలీ 1-2 hours మీరు ఇటువైపు కూడా ఇన్వెస్ట్ చేయండి. చేయలేకపోతే అట్లీస్ట్ వీకెండ్స్, సాటర్డే సండే. సో ఇఫ్ యు ఆర్ గివింగ్ సమ్ టైమ్, డెఫినెట్లీ. సో కెరీర్ గైడెన్స్ అనేది ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఒక రైట్ పాత్ ఇవ్వడం కోసం కెరీర్ గైడెన్స్ ఉంది. ఇంజనీరింగ్ వాళ్ళకి డిఫరెంట్గా ట్రీట్ చేస్తాం, ఓకే, మేనేజ్మెంట్ వాళ్ళకి డిఫరెంట్గా ట్రీట్ చేస్తాం, సైన్స్ రిలేటెడ్ డిఫరెంట్గా ట్రీట్ చేస్తాం. అలాగే మ్యాథ్స్ మీకు లైక్ చేస్తే మీకు డిఫరెంట్, అసలు నాకు సాఫ్ట్వేర్ కోడే వద్దంటే మీకు డిఫరెంట్. అంటే కెరీర్ గైడెన్స్ ఈజ్ ఏ పాత్ ఫర్ ఎవ్రీ ఫ్రెషర్ హూ ఈజ్ గోయింగ్ టు వర్క్ ఇన్ ద మార్కెట్ ఆన్ ఎనీ ఎన్వైరన్మెంట్ బేస్డ్ ఆన్ యువర్ స్కిల్స్ అండ్ ఇంట్రెస్ట్. ఓకే, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అంటే ఇంట్రెస్ట్. నీ ఇంట్రెస్ట్ని బట్టే నువ్వు ఈ స్కిల్ డెవలప్ చేసుకోగలుగుతావు. అందు గురించి మీరు ఇంట్రెస్ట్ పెంచుకోండి ఫస్ట్. ఒకసారి మీరు సొసైటీ గురించి ఆలోచించండి. ఏ పొజిషన్స్ బాగున్నాయి, ఎక్కడ ఎక్కువ శాలరీస్ ఉన్నాయి, ఏ ఏరియా ఫ్యూచర్ మనకి బిల్ట్ అయ్యేలా ఉంది. డెఫినెట్గా మనకు ఒకటి అయితే కనిపిస్తుంది, ఏంటది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. టెక్లోకి వచ్చేసరికి పైథన్ లేదా జావా ఫుల్ స్టాక్. సో .NET రిలేటెడ్, ఆర్ యూ కెన్ కమ్ డౌన్ బ్లాక్ చైన్, క్వాంటమ్ కంప్యూటింగ్. సో ఏ అంటే మీకు అక్కడ డేటా సైన్స్ వచ్చేసింది. అండ్ సుబ్రాజ్ సార్ డేటా సైన్స్ కదా చెప్పలేదు అనుకోవద్దు. అదే అంటే ప్రతిసారి డేటా సైన్స్ అని స్పెషల్గా లేదా జెన్ఐని స్పెషల్గా చెప్పగలదు. ఏఐ అనే ఒక అంబరెల్లా టర్మ్ వచ్చేస్తే ఇక్కడ ఆల్మోస్ట్ డేటా రిలేటెడ్ జాబ్స్ అన్నీ అక్కడ వచ్చేసినట్టే. ఓకే. సో అందుకని మీరు ఏదో ఒకటి ఒక గ్రాడ్యుయేట్ లెవెల్లోనే మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే యు మస్ట్ సిట్ ఇన్ కెరీర్ గైడెన్స్. అది మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మన వీడియో కింద నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. ప్లీజ్ మేక్ ఏ కాల్, టేక్ వాల్యుబుల్ కెరీర్ గైడెన్స్ ఫ్రమ్ అవర్ డైరెక్టర్ రమణ సార్. దెన్ యూ విల్ గెట్ ఏ రైట్ పాత్ ఫర్ యువర్ టుమారో ఫ్యూచర్. సో ఓవరాల్గా ఎన్ని కోర్సెస్ ఉంటాయి సార్? అండ్ నాట్ జస్ట్ సాఫ్ట్వేర్ రిలేటెడే కాకుండా మెడికల్ కోడింగ్ సైడ్ ఇలాంటి కోర్సెస్ కూడా ఉన్నాయి కదా? యా, అదే మీకు చెప్పాను నేను. వాళ్ళు కోడింగ్ అవసరం ఉండొచ్చు, అవసరం లేని కోడ్ కూడా ఉంటుంది. అంటే కోడ్ అవసరం లేని టెక్నాలజీలు కూడా ఉంటాయి. కానీ మీరు ఎప్పుడు కోడ్ అవసరం లేదని చెప్పి థింక్ చెయ్యొద్దు. కోడింగ్ చాలా ఈజీ, దాని మీద ఇంట్రెస్ట్ పెంచుకోండి. ఎందుకంటే ఒక్కసారి మీకు కొంచెం కోడింగ్ అలవాటైనా మీ థింకింగ్ డిఫరెంట్గా ఉంటుంది, మీ ప్యాకేజెస్ డిఫరెంట్గా ఉంటాయి, మీ పాత్ డిఫరెంట్గా ఉంటుంది, మీకు ప్యాషనేట్ లైఫ్ వస్తుంది. అలా నేను కోర్సు నేర్చుకున్నప్పుడు కోడ్ కంపల్సరీ నేర్చుకోవడం అంటలేదు, ఇంట్రెస్ట్ పెంచుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైబర్ సెక్యూరిటీ ఉంది ఇప్పుడు. సో వీఆర్ ట్రీటింగ్ దట్ వన్ ఏ మేజర్ టెక్నాలజీ. అప్కమింగ్లో సైబర్ టెక్నాలజీకి టూల్స్ తోటే పని. సో ఒక్క లైన్ కోడ్ కూడా రాయట్లేదు మీరు. దాన్ని మేము క్వాలిటీ థాట్లో ఏఐ పవర్డ్ సైబర్ సెక్యూరిటీ. అందుకని ప్రతి కోర్సుకి ముందే ఫర్ ఎగ్జాంపుల్ డేటా అనలిటిక్స్ ఉంది, ఏఐ పవర్డ్ డేటా అనలిటిక్స్. అంటే ఏఐతో ఇంటిగ్రేట్ అయ్యి మనం కోర్సు నేర్చుకున్నా, ఏఐతో ఇంటిగ్రేట్ అయ్యి మనం వర్క్ చేస్తుంటే మీకు 60-70% వర్క్ తగ్గిపోతుంది, పర్ఫార్మెన్స్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా ద క్వాలిటీ అవుట్పుట్ విల్ కమ్. సో ఇవన్నీ మీకు తెలియాలంటే డెఫినెట్గా ఒక పాత్ తీసుకోవాలి. అది మీకు గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో స్టార్ట్ అయితే వెల్ అండ్ గుడ్. ఈవెన్ మీరు ఇంటర్మీడియట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ అయిపోయిందండి మీకు, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కూడా యూ కెన్ టేక్ ఇంజనీరింగ్ ఈజ్ బెటర్, మేనేజ్మెంట్ ఈజ్ బెటర్, సైన్స్ బెటర్. అందరూ ఇంజనీరింగ్కి వెళ్ళిపోకండి. మళ్ళీ అలా అంటే డిఫరెంట్ కమెంట్ చేయొచ్చు.
సో మీ అబ్బాయిని కూడా ఇంజనీరింగ్ జాయిన్ చేసి ఉంటారు కదా సార్, నేను జాయిన్ అవ్వని మాట్లాడలేదు. మీ ఇంట్రెస్ట్ లేకుండా వెళ్ళిపోకండి, అట్లా వెళ్ళొద్దు. సో మనకి నాన్ ఇంజనీరింగ్ సైడ్ కూడా దెర్ ద నెంబర్ ఆఫ్. సో మనకి క్లాత్ రిలేటెడ్ మీకు ఉంటాయి, ఫ్యాషన్స్, దాన్ని ఏమంటామంటే జనరల్గా ఫ్యాషన్ టెక్నాలజీ. సో ఎంత ఫ్యూచర్ ఉంది మేడం అందులో. సో నేను రీసెంట్గా ఒక ఆర్టికల్ చదివితే మెనీ పీపుల్ రిక్వైర్డ్ బట్ పీపుల్ ఆర్ నాట్ దేర్. దానికోసం మంచి మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. అందుకని కెరీర్ గైడెన్స్ తీసుకోవడం అనేది ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడే చేయండి. మీకు దసరా హాలిడేస్ లేదా సమ్ పొంగాల హాలిడేస్, ఏదో ఒక హాలిడే లేదా వీకెండ్ లెవెల్లో మాకు స్కూల్లో నెంబర్స్ కాల్ చేసి మీ ఇంటర్మీడియట్లోనే కరెక్ట్ డెసిషన్ తీసుకోండి. కొన్ని ఇంజనీరింగే చేద్దాం అనుకుంటున్నాం, ఏ కాలేజ్ మంచిది, ఏ యూనివర్సిటీ మంచిది. ఒకవేళ హైదరాబాద్లో ఉంటే మీరు చేస్తే మీరు హైదరాబాద్లో మళ్ళీ క్వాలిటీ థాట్ దాంట్లో ట్రైనింగ్ తీసుకుంటే ఇక్కడ బెనిఫిట్ అవుతుంది. లేదు మీరు ఎక్కడున్న ఆన్లైన్లో మేము ట్రైనింగ్ ఇస్తాము. ఏదైనా క్వాలిటీ థాట్ ఈజ్ గివింగ్ ఏ క్వాలిటీ ఫ్యూచర్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ గ్రాడ్యుయేట్ అండ్ అప్స్కిల్లింగ్ పీపుల్. దాని ఆ పేరుతోటే మై డైరెక్టర్ స్టార్టెడ్ దట్. సో యూ పీపుల్ ట్రై టు యూటిలైజ్ all the services what we are providing. In that one major service is career guidance. సో కొంచెం దాన్ని ఎక్స్టెన్షన్గా వెళ్ళిపోతే నెక్స్ట్ ప్లేస్మెంట్స్ రిలేటెడ్గా కూడా చాలా విన్నాము అండ్ చాలా కంపెనీస్తో కొలాబరేట్ అయి ఉన్నారని చెప్పేసి. సో దాని గురించి చెప్తారా? మోర్ దెన్ 1200-1500 కంపెనీస్ ఆల్రెడీ. అసలు క్వాలిటీ థాట్ అనే జర్నీలో ప్లేస్మెంటే దానికి ఆక్సిజన్, మెయిన్ థింగ్ ఆక్సిజన్. ఓకే, సో క్వాలిటీ థాట్ పేరు వచ్చిందే ఆక్సిజన్. ఆక్సిజన్ పార్ట్ ఏంటంటే ప్లేస్మెంట్స్. ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే ప్లేస్మెంట్స్ వస్తాయి. ఓకే, ఎంటర్ యాజ్ ఎ స్టూడెంట్, ఎగ్జిట్ యాజ్ ఎ ప్రొఫెషనల్. ఈ స్లోగన్ తోటే అవర్ మేనేజ్మెంట్ స్టార్టెడ్ యాక్చువల్లీ దట్. ఎప్పుడైతే ఈ ప్లేస్మెంట్ మేము ఇవ్వడము పిల్లలు రావడం జరిగిందో, ఇంకా కొంతమంది పిల్లలు తప్పుడు కోర్సు సెలెక్ట్ చేసుకుంటారనే భావంతో మళ్ళీ కెరీర్ గైడెన్స్ అనే ఒక న్యూ థింగ్స్ మేము ఓపెన్ చేసి రిక్వైర్మెంట్ వాళ్ళందరికీ ఏ రిక్వైర్మెంట్ ఇప్పుడు మార్కెట్లో ఏముంది. రీసెంట్గా అందరికీ ఏం చెప్తున్నాం మేము, కొంచెం నీకు మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉంది, పైథాన్ కోడ్ నేర్చుకో, ఏ ఇంజనీరింగ్ చేయి, డేటా సైన్స్ చేయి, డేటా అనలిటిక్స్ చేసుకో, లేదా జెన్ఐ టెస్టింగ్ ఉంది, లేదా నీకు వెబ్ ఇంట్రెస్ట్ ఉంటే డూ జావా ఫుల్ స్టాక్ ఆర్ పైథాన్ ఫుల్ స్టాక్, లేదా నాకు సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఉంటే సైబర్ సెక్యూరిటీ, నాకు మ్యాథ్స్ బాగా వచ్చు నేను ఇంకా చేయగలనంటే క్వాంటమ్ కంప్యూటింగ్. సో యు ఆర్ హ్యావింగ్ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్. సో ఈ కెరీర్ గైడెన్స్లో మీకు అన్నిటి గురించి చాలా క్లియర్ పిక్చర్ వస్తుంది. సో యూ కెన్ ట్రై టు సెలెక్ట్ దట్ వన్, యూ కెన్ సిట్, interact with Ramana sir, so that you are getting complete overall picture. Then you will take a right decision for your right path for tomorrow success. Done sir, thank you so much. Yes. Thank you madam. సో రైట్ డెసిషన్ తీసుకొని రైట్ పాత్లో వెళ్ళాలి అంటే కెరియర్ గైడెన్స్ ఈజ్ ద కీ అని సార్ చెప్తున్నారు. సో ఆ కెరియర్ గైడెన్స్ కానీ ఏ కోర్స్ గురించి అయినా సరే మీకు క్లియర్ అనాలిసిస్ కావాలి అని అనుకుంటే క్వాలిటీ థాట్ ఈజ్ ద డెస్టినేషన్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా కింద మెన్షన్ చేసిన నెంబర్కి కాల్ చేయండి. అలాగే లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, క్లిక్ చేసి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.